Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. ఘనంగా తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు. అమరవీరులకు అధికారులు ప్రజాప్రతినిధుల నివాళి. ఓదెల మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ, తగిన ఏర్పాట్లు చేసిన అధికారులు. రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు, పెద్ద సంఖ్యలో మొక్కులు చెల్లించుకున్న మహిళలు. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో జరిగిన వేడుకల్లో కలెక్టర్ ముజమిల్ ఖాన్ పాల్గొన్నారు. ముందుగా గౌరవ వందనాన్ని స్వీకరించి జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఎంతో మంది ఆత్మ బలిదానాల కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని కలెక్టర్ గుర్తు చేశారు. అమరుల త్యాగాలను ఆయన కొనియాడారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగర ప్రథమ పౌరులు మేయర్ యాదగిరి సునీల్ రావు, కమిషనర్ భువనగిరి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి, పాలకవర్గ సభ్యుల సమక్షంలో ఈ వేడుకలు జరిగాయి. మేయర్ సునీల్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించగా కమిషనర్ భువనగిరి శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు, అధికారులు గౌరవ వందనం చేస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం వెంకటేశ్వర టెంపుల్ సమీపంలో గల తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద మేయర్ యాదగిరి సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి, కమిషనర్ భువనగిరి శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి, కార్పొరేటర్లు గందే మాధవి మహేష్, గంట కళ్యాణి శ్రీనివాస్, కోల మాలతి సంపత్, వంగల శ్రీదేవి పవన్, రాపర్తి విజయ, కమల్జిత్ కౌర్, సోహన్ సింగ్, ఆకుల నర్మదా నర్సయ్య పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల క్రితం 14 సంవత్సరాలు అనుకూల పోరాటం కేసీఆర్ గారి నాయకత్వం చేసిన తర్వాత మరి ఎందరో అమరులు ప్రాణత్యాగం చేసిన తర్వాత వచ్చిన తెలంగాణ గత 10 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి కరీంనగర్ నగరాన్ని రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దడం జరిగింది. మరి గతంలో ఎన్నడూ లేని విధంగా కరీంనగర్ నగరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దాదాపు 15-16 కోట్ల రూపాయలు నిధులు రావడం, కేంద్ర ప్రభుత్వం ద్వారా 350 కోట్ల నిధులు రావడం, కరీంనగర్ నగరం నవ్వుతూ నవ్వుతుందనే విధంగా కూడా అభివృద్ధి జరిగింది. మరి అభివృద్ధి ఫలాలు కూడా ప్రజలకు అందరూ కనబడుతూ ఉన్నాయి. ఇదే అభివృద్ధి కొనసాగాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వాలు మారిన ప్రభుత్వం యొక్క నీతి మారదు, ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం మారదు. తెలంగాణ అభివృద్ధి కొనసాగినప్పుడే ఈ కొనసాగుతున్న అభివృద్ధి ఇంకా ముందుకు తీసుకున్నప్పుడే తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఉద్యమకారులు కావచ్చు అమరుల యొక్క ఆశయం నెరవేర్చగలిగితే మరి ఎక్కడ కూడా ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా ఈ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లాలని. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ తిమ్మాపూర్ యూనిట్ అధ్యక్షులు పోలు కిషన్, ఏసీ శివకుమార్, జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ కేతరెడ్డి వనితా దేవేందర్ రెడ్డి, తహసీల్దార్ కార్యాలయంలో, రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ కనకయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర అవతరణ సందర్భంగా కరీంనగర్ జిల్లా ప్రజలకు, మానకొండూరు నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణను సాధించిన వీరులందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎంతోమంది త్యాగాల ఫలితంగా 69 నుండి పోరాటం చేసిన తెలంగాణ కోసం ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకొని ఆహుతులైనటువంటి అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తూ మనం ఎంతో పోరాటంతో తెచ్చుకున్న తెలంగాణ అమరవీరులను ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఏంటి అంటే మన ఆఫీస్ తరఫు నుంచి కానీ టీఎంజీఓస్ తరఫు నుంచి కానీ అందరికీ కూడా అమరవీరులకు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళందరికీ జోహార్లు తెలుపుతూ మనకు వచ్చిన తెలంగాణను
మనం ఏంటి అంటే ఎట్లా ముందుకు పోవాలన్నది అన్న కూడా మన ఉద్యోగస్తుల బాధ్యత చాలా ఉంటుంది కాబట్టి అందరు కష్టపడి రాబోయే కాలంలో కూడా తెలంగాణ నెంబర్ 1గా నిలవాలని కోరుతూ అప్పుడు మన తెలంగాణ ఉద్యమకారులు తమ ప్రాణాలకు త్యాగం చేసి వీరోచితమైన పోరాటం చేసి రక్తాన్ని చిందించి వాళ్ళు పోరాటం చేయడం జరిగింది. సకల కులాలు తెలంగాణ ఉద్యమాల్లో భాగస్వాములు కావడం జరిగింది. సకల జనులు సమ్మె చేయడం జరిగింది, సహాయ నిరాకరణ చేయడం జరిగింది, వర్క్ రూల్ చేయడం జరిగింది, పెన్ డౌన్ చేయడం జరిగింది. ఆనాటి ఆంధ్ర ముఖ్యమంత్రికి జీతం రాకుండా చేయడం జరిగింది. మనకు రాష్ట్ర గవర్నర్ కూడా జీతం రాకుండా చేయడం జరిగింది. పరిపాలనను పూర్తిగా స్తంభింప చేయడం జరిగింది. తెలంగాణ కోసం జరిగిన బలిదానాల పాపం కాంగ్రెస్ తేనన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి. బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్లోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి బీజేపీ శ్రేణులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అమరవీరుల త్యాగాల మీద ఏర్పడిందన్నారు. అమరుల ప్రాణత్యాగాలు మరవలేనివన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద తేడా ఏమీ లేదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం బీజేపీకే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర జిల్లా నాయకులు బాస సత్యనారాయణ, మేకల ప్రభాకర్ యాదవ్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, బత్తుల లక్ష్మీనారాయణ, దండు కొమరయ్య పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కళ్యాణపు ఆగయ్య ఆధ్వర్యంలో కరీంనగర్లోని కమాన్ చౌరస్తా వద్ద తెలంగాణ దశాబ్ది వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు కళ్యాణపు ఆగయ్య, రాజేశం, తీగుట్ల రమేష్ కుమార్, సాయిల్ల రాజమల్లయ్య, కిషన్, మల్లేశం, ఎర్రవెల్లి రవీందర్ పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ కొరకు ఈ తెలంగాణ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉద్యమించిన తరుణంలో, అందులో తెలుగుదేశం పార్టీ కూడా ఉద్యమించిన తరుణంలో ఆనాడు కేంద్ర ప్రభుత్వం, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి మరి ప్రధానమంత్రి ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు మరి తప్పకుండా తెలంగాణకు ఇవ్వాలి ప్రత్యేక రాష్ట్రం అనే దాని మీద ఆయన ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించి నిర్ణయించే విషయం అందరూ. ఇలా కొంతమంది నాయకులు చెప్పుకుంటారు, మేము చేయబట్టిందని. అయ్యా, నువ్వు ఏమిటి తెలంగాణ రాలేదు. అప్పుడు ఉమ్మడి నాయకులు దోచుకున్న దానికంటే ఎక్కువ 10 ఏళ్ల కాలంలో మీరు దోచుకున్న విషయం ఈ పార్టీ ప్రజలు మర్చిపోయే పరిస్థితి లేదు. కరీంనగర్ కలెక్టరేట్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ పమ్మేలా సత్పతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రసంగించారు. తెలంగాణ సాధించిన ఘనతను నలుదిక్కులా చాటేలా ప్రత్యేక రాష్ట్రం ద్వారా ప్రజల జీవితంలో వచ్చిన మార్పు తెలియజేసేలా రాష్ట్ర దశాబ్ది వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కలెక్టర్ ముజమిల్ ఖాన్ పాల్గొని పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కోసం పాటుపడుతోందన్నారు. రాబోయే రోజుల్లో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, శ్యామ్ ప్రసాద్ లాల్ తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. విధంగా ప్రజలు తమ సమస్యలు నేరుగా అధికారులకు చెప్పుకునే అవకాశం ప్రజావాణి కార్యక్రమం ద్వారా కల్పించడం జరిగింది. ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వం అధికారులను రాష్ట్రంలోని ప్రతి పల్లెకు, ప్రతి బస్తీకి పంపించి గ్రామ సభలు నిర్వహించి
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపానికి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి కలెక్టర్ భవేష్ మిశ్రా నివాళులర్పించారు. అనంతరం సమీకృత కలెక్టరేట్లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. 241 గ్రామ పంచాయత్ 30 వార్డులో ఆల్ అధికారులు గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించి దాదాపు 1,30,000 అప్లికేషన్స్ కూడా అది అప్పుడు కలెక్ట్ చేయడం జరిగింది. 6 గ్యారెంటీల భాగంగా ఆర్టీసీ బస్సెస్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాం. ఇప్పటికే దాదాపు రాష్ట్రంలో 48 కోట్ల మంది మహిళలు ఈ పథకానికి వినియోగించుకున్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమానికి ధర్మపురి ఎమ్మెల్యే విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఇందిరా భవన్లో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జాతీయ జెండాను ఎగరవేశారు. పెట్టి ఎలక్ట్రిఫికేషన్, డ్రింకింగ్ వాటర్, మేజర్ అండ్ మైనర్ రిపేర్స్ మరియు టాయిలెట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఈ పాఠశాలల్లో పెయింటింగ్, డ్యూయల్ డెస్క్, గ్రీన్ బోర్డ్ సరఫరా కూడా చేయడం జరుగుతుంది. తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా ఉండాలని లక్ష్యంతో రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కోసం ఆర్థికంగా బలపరుస్తూ రైతుల సమస్యలను సాల్వ్ చేయడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ సముదాయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా కలెక్టర్ అనురాగ్ జయంతి జాతీయ జెండాను ఎగరవేశారు. అంతకుముందు సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గల అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్, ఆయా శాఖల జిల్లా అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చారిత్రాత్మక సందర్భంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పిస్తున్నాం. పూర్తి చేసిన ఉద్యోగులకి, అధికారులకి, పోలీస్ సిబ్బందికి ఈ సందర్భంగా నా అభినందన తెలియజేస్తున్నాను. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కొనసాగించాలని, రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పదంలో ముందు ఉండాలని కోరుతూ నిరంతరం ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ ప్రజలను చైతన్యపరచడం చేస్తూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగాయి. మున్సిపల్ కార్యాలయంలో గాజుల లక్ష్మీ రాజమల్లు, పోలీస్ స్టేషన్లో సిఐ సుబ్బారెడ్డి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ బాలాజీరావు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ స్వరూప ప్రకాశ్రావు, మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు అంతటి అన్నయ్య గౌడ్ నివాసంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మినుపాల స్వరూప ప్రకాశ్రావు, అంతటి పుష్పలత అన్నయ్య గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దామోదర్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఏదైతే తెలంగాణ సోనియమ్మ గారు తెలంగాణ ఏ ఆశయంతోనైతే తెలంగాణ ప్రజల ఆకాంక్ష కొరకు తెలంగాణ ఇచ్చారో, మరి అదే ఆశల పల్లకిలు, అదే యొక్క ఆలోచనలతోని ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మరి వారి యొక్క మంత్రివర్గము, మరి మా యొక్క మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, మరి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్యానల్ స్పీకర్గా ఉండి తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినటువంటి శ్రీధర్ బాబు గారికి, మరి రాష్ట్ర మంత్రివర్గులు అందరూ కూడా పేరు పేరున వారికి. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్లో సిపి శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతిని జాగృతం చేసేందుకు హోంగార్డు నుండి మొదలుకొని ప్రతి పోలీసు కార్యదీక్షతో ముందుకు సాగాలని సిపి పిలుపునిచ్చారు.
R1 GM కార్యాలయంలో GM చింతల శ్రీనివాస్ జాతీయ జెండాను ఎగరవేశారు. అమరవీరులకు నివాళులు అర్పించి జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా జ్యోతిని వెలిగించి తెలంగాణ రన్ను ప్రారంభించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని అధికారులు పిలుపునిచ్చారు. ఎన్నో ప్రాణాలు తెగించారు, ఎంతో కష్టపడ్డారు, ఎంతో మోసపోయారు, ఎంతో పోగొట్టుకున్నారు. చివరికి మనకు తెలంగాణ సాధించుకున్నాం. అందరి కృషి ఎవరొక్కరిది కాదు, అందరూ చేస్తేనే ఏదైనా సాధిస్తాం. ఒక ప్రాజెక్ట్ నిర్మించాలన్నా, ఒక పెద్ద నిర్మాణం చేయాలన్నా, ఒకటి సాధించాలన్నా తెలంగాణ సాధన సాధ్యమైందని నేను సగౌరవంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు ఎప్పుడైతే 30 రోజులు సమ్మె చేశామో మైన్స్ అని బంద్ అయ్యాయి. ఇంత చెప్పిన పిన్ డౌన్ తర్వాత మైన్స్ బంద్ కావడంతో కోల్ సప్లై సౌత్ ఇండియా కంప్లీట్గా తగ్గిపోయింది. దాంతో సౌత్ ఇండియా చీకటిమయమయ్యే రోజులలో సమయంలో తెలంగాణ ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఇంతకుముందు పోషణ్ గారు చెప్పినట్టుగా సోనియమ్మ గారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు కత్రబాక కొండయ్య, సెస్ కార్యాలయంలో సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, బోయినపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి ఎంపీడీఓ జయశీల, ఆయా గ్రామ పంచాయతీలలో ప్రత్యేక అధికారులు జాతీయ జెండాను ఎగరవేశారు. చేరి ప్రజల చేతులలో ప్రజాపాలన దిశగా మరి అడుగులు వేయడం, మరి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి, మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, మరి బోయినపల్లి మండల ప్రజల తరఫున, బోయినపల్లి మండల ప్రజల తరఫున ఇక్కడికి హాజరైన అందరికీ పేరు పేరున, మరి అదేవిధంగా గత 2 మాసాల క్రితము మరి ఇక్కడ ఏదైతే ఈ మండల పరిషత్ పాలకవర్గం మీద అవిశ్వాసం పెట్టిరో, మరి దాన్ని ఆ నియంత పాలన నుంచి బంధవిముక్తులు చేసిన అందరికీ. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఆయా గ్రామాలతో పాటు మండల కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలలో జాతీయ పతాకాన్ని ఎగరవేసి గౌరవ వందనం చేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ నూనేటి సంపత్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జాహిద్ పాషా, సింగిల్ విండో కార్యాలయంలో సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రంరెడ్డి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఓంకార్ యాదవ్ తదితరులు జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, వైస్ ఎంపీపీ జూకంటి శిరీష, ఎంపీడీఓ రామ్మోహన్ చారి, ఎంపీఓ గోవర్ధన్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బూత శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పని శివరామకృష్ణ, ఎస్టీసీ అధ్యక్షులు హరిలాల్ నాయక్, గ్రామశాఖ అధ్యక్షుడు చంద్రమౌళి పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులు జెండా ఎగరవేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్త వినీత, జెడ్పీటీసీ గీకురు రవీందర్, సహకార సంఘం చైర్మన్ రమణారెడ్డి, తహసీల్దార్ నరేందర్, ఎంపీడీఓ మధుసూదన్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ బస్టాండ్ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సదయ్య, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రంరెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పులి ఇంద్రకరణ్ రెడ్డి, తులా మనోహర్ రావు, మాదాసి సతీష్ పాల్గొన్నారు. రావడం సోనియా గాంధీ తాగ ఫలితమే. అది అప్పుడు ఎంతోమంది అమరవీరులు అమరులైనారు. వారిని
వారి అమరత్వాన్ని చూసి సోనియా గాంధీ చెల్లించి తెలంగాణ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా ఒక అమరవీరుల యొక్క త్యాగాలను గుర్తించి ఈరోజు ఎన్నో ఏళ్ల కళను సాధకారిత చేయడానికి ఒక ఆలోచనతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. కరీంనగర్ జిల్లా ఇలందకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కనుమల్ల సంపత్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. సోనియా గాంధీ పేరు మీద శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అన్ని రకాల హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వము సన్నద్ధమైంది. గత 10 ఏళ్లుగా కోసపడ్డటువంటి ఆ ఆకాంక్షలు నెరవేర్చలేదు. ఆ నెరవేర్చని దానికి ప్రజాపాలన అనేది రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ముందుకు పోవుచున్నది. రానున్నటువంటి రోజుల్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానీ, అదేవిధంగా ప్రతి గ్రామంలో గతంలో ఇందిరమ్మ ఇల్లు ఏవైతే ఇవ్వడం జరిగిందో. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్తో పాటు ఎంపీటీసీలు రావి సదానందం, గూడెపు జనార్దన్ రెడ్డి, జట్టి దేవన్న, నాయకులు దేవయ్య పాల్గొన్నారు. ఎంతోమంది మేధాశక్తులతో సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ బంగారు తెలంగాణ దిశగా తీసుకుపోవట్లో మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిరాహార దీక్షతోటి ఆయన ప్రజలందరినీ ఏకతాటికి తీసుకొచ్చి జయశంకర్ లాంటి మేధావులను అండా తీసుకొని వారి యొక్క ఆశయాలను దిశగా తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు సాధించి పెట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉన్నది అంటే. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ గ్రామాన మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రమాదేవి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బషీరుద్దీన్, ఎంఆర్సీ కార్యాలయంలో ఎంఈఓ సుమలత, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శ్రీధర్, ఐకేపీ సెంటర్లో జ్యోతి, గ్రామ పంచాయతీలలో ప్రత్యేక అధికారులు జెండాను ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగరవేసి తెలంగాణ గీతాన్ని ఆలపించారు. అనంతరం సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మార్కెట్లోని వ్యాపారులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు హమీద్, బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు, రాజనరసింహారెడ్డి, కాంగ్రెస్ నాయకులు తిరుపతి, బాలయ్య, ప్రభాకర్ పాల్గొన్నారు. తెలంగాణ విద్యార్థుల అమరుల బలిదానాలను గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఇస్తేనే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరుస్తుంది. వారి స్వపరిపాలన ద్వారానే వారి యొక్క ఆత్మాభిమానం దక్కుతుంది. ఆలోచన కొద్దీ గుర్తినటువంటి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు తన సుపుత్రుడైనటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క రాజకీయ భవిష్యత్తును కూడా పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రం ఇస్తే అటు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మన ప్రాంతం సిరిసిల్ల కూడా ఒక పేరుకే గతంలో అభివృద్ధి అనగానే వాస్తవానికి క్షేత్రస్థాయిలో పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు హనుమండ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు దండే వెంకటేశ్వర్లు హాజరై సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి కోరపు సంపత్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఫకీర్ మహమ్మద్, సోషల్ మీడియా మండల అధ్యక్షులు కొప్పుల శ్రావణ్ పాల్గొన్నారు. తెలంగాణ ఎవరిని చెప్పినా కానీ మేము ఇచ్చినాం, మేము చేయబట్టి వచ్చిందని ఎవరి దాంట్లో పట్టించుకోవడం కూడా ఇలా చెప్పడం జరుగుతుంది. కానీ సోనియా గాంధీ ఒక నిర్ణయం తీసుకొని వారికి అటు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అక్కడ పార్టీకి నష్టం జరుగుతుందన్నా కానీ తెలంగాణ విద్యార్థుల బలిదానాలు, తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని గురించి తెలుసుకొని తెలంగాణకి ఇవ్వాలని చెప్పేసి ఒక దృఢమైన నిశ్చయంతో ఆ రోజు సోనియా గాంధీ తెలంగాణ ఒక కూటమిగా ఏర్పడి తెలంగాణ బిడ్డలకు ఒకటే ముచ్చట చెప్పారు, మీరు ప్రాణత్యాగాలు చేసుకోకూరి, తెలంగాణ ఇచ్చేది మేము, లేకపోతే చచ్చేది మేము, తెలంగాణ తెచ్చే బాధ్యత మాది అని చెప్పి ఆ రోజు
వీళ్ళు మన తెలంగాణ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి మరి సోనియమ్మ పాదం తట్టి మరి మా తెలంగాణలో జరుగుతున్న విధానాలు గివి అని చెప్పంగానే తల్లి సోనియమ్మ వెంటనే రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అశోక్, తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ శ్రీలత, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గంగం స్వరూప మహేష్, గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీఓ నటరాజ్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ అధ్యక్షులు దెగావత్ తిరుపతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతంతో పాటు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో జెండాను ఆవిష్కరించారు. ఓదెల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ యాకన్న, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కూనారపు రేణుకాదేవి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాహాబేస్ ఖాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులను స్మరించుకున్నారు. తెలంగాణ గీతాన్ని ఎంపీపీ రేణుకాదేవి ఆసుపత్రి సిబ్బందితో కలిసి పాడి వినిపించారు. పొత్కపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అశోక్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మండల అధ్యక్షులు ప్రేమ్సాగర్ రెడ్డి, సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి తదితరులు జెండాను ఎగరవేశారు. చాలామంది వాళ్ళ ప్రాణ త్యాగాలను లెక్క చేయకుండా కొట్టడం ద్వారా వీరందరి మరణాలని మరి వాళ్ళ ఉద్యమ స్ఫూర్తిని పనిలోకి తీసుకొని అర్థం చేసుకొని మన తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మ గారికి మనం పోయిన నవంబర్ నెలలో గడిచిన ఎన్నికల్లో మరి వారికి మన అమూల్యమైన సందేశాన్ని, మన అమూల్యమైన ఓటును మరి వారికి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ హేమంత్ కుమార్ జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర అవతరణ ఉత్సవాలలో పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సోనియా గాంధీ చిత్రపటం ఎదుట కేక్ను కట్ చేశారు. అనంతరం మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, గిరిధర్ రెడ్డి, మాజీ సర్పంచులు నేవూరి వెంకటరెడ్డి, గొల్లపల్లి మల్లేశం పాల్గొన్నారు. గాంధీ గారు సోనియమ్మ 10 సంవత్సరాల క్రితము తెలంగాణ ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా ఢిల్లీలో ఆ మధ్యలో 10-15 రోజులు ఢిల్లీలో సంగీతం శ్రీనివాస్ గారు, ఇంకా నవల సత్యనారాయణ గౌడు, తర్వాత శివన్న, దుమ్మాడ నరసయ్య. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి ఆలయంలో రద్దీ నెలకొంది. ఉదయం నుండి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా సమర్పించారు. అంతకుముందు కోడెమొక్కులు, తలనీలాలు సమర్పించారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో సదయ్య, చైర్మన్ మల్లేశం ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు నిర్వహించారు. ఇంటికొక బోనంతో బయలుదేరిన మహిళలు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో చింతల శ్రీధర్ రెడ్డి, కాంతాల కొండలరెడ్డి, చంద్రారెడ్డి, మధుకర్ రెడ్డి, చింతల నరసింహారెడ్డి, ప్రతాప్ రెడ్డి, కిషన్ రెడ్డితో పాటు మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ ప్రజలు ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు. హైదరాబాద్లోని జింఖానా మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ నుండి పెద్ద సంఖ్యలో ఉద్యమకారులు తరలివెళ్లారు. ముందుగా గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి వారి త్యాగాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్లు తిరుమల గౌడ్, బొజ్జ కనకయ్య, జర్నలిస్టు ఫోరం కన్వీనర్ లాయక్ పాషా, నాయకులు సంఘ స్వామి యాదవ్, మహమ్మద్ సలీం పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని అమరవీరులకు తనదైన శైలిలో నివాళులు అర్పించాడు ఓ కళాకారుడు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన ప్రభుత్వ చిత్రకళా ఉపాధ్యాయుడు ఆడపు రజనీకాంత్ 5.5 సెంటీమీటర్ల ఎత్తు, 1.5 సెంటీమీటర్ల వెడల్పు గల క్యారెట్తో అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరించాడు. సుమారు 3 గంటల పాటు శ్రమించి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని క్యారెట్పై 5.5 సెంటీమీటర్ల ఎత్తున్నటువంటి 1.5 సెంటీమీటర్ల వెడల్పున్నటువంటి తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని సుమారుగా 3 గంటల శ్రమించి వెజిటేబుల్ కార్వింగ్ ఆర్ట్ ద్వారా తయారు చేశాను. అదేవిధంగా చాక్పీస్పై 2 సెంటీమీటర్ల ఎత్తుతో మరియు 1 సెంటీమీటర్ వెడల్పుతో కూడా తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని చెక్కి ఉన్నాను. అదేవిధంగా సబ్బుపై కూడా 6 సెంటీమీటర్ల ఎత్తు, 2 సెంటీమీటర్ల వెడల్పుతో అమరవీరుల స్తూపాన్ని చెక్కి ఇంత మునుపు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాను. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుండి తనకు ఆహ్వానం అందలేదని జెడ్పీటీసీ గీకురు రవీందర్ తెలిపారు. మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీడీఓ మధుసూదన్ ఒంటెద్దు పోకడలు పోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు అనేక పోరాటాలు చేశానని, ప్రజా ప్రతినిధినైన తనకు ఎంపీడీఓ ఆహ్వానం పంపకపోవడం సరికాదన్నాడు. ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. కాగా ఈ విషయంపై ఎంపీడీఓ మధుసూదన్ను వివరణ కోరగా ప్రజా ప్రతినిధుల అందరికీ ఆహ్వానం పంపామని, జెడ్పీటీసీ గీకురు రవీందర్పై తనకు వ్యక్తిగత వైరం ఏమీ లేదన్నారు. మండల్ ఫస్ట్ పర్సన్ ఎంపీపీకి కూడా సమాచారం ఇవ్వకుండా ఒంటెద్దు పోకలతోటి నిర్వహించడం కొంచెం శోచనీయమైనటువంటి ఒక విషయము. ఎంపీడీఓ గారు వాళ్ళ పద్ధతి మార్చుకోవాలి. అధికార ప్రోగ్రాంలో ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక ఎలాంటి అధికార కార్యక్రమాన్నైనా దిగ్విజయంగా అన్ని రకాల హంగులతోటి శాయశక్తుల కృషి చేసి విజయవంతం చేసేటువంటి ఒక ప్రయత్నం చేయాలి. కానీ ఇట్లా నిర్లక్ష్య ధోరణితోటి వాళ్ళ ఇంటి వ్యవహారాలాగా చూసడం సరైనది కాదు. ఇది మేము గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. అదేవిధంగా ఈ ప్రజాప్రభుత్వంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. అలాగే మా పెద్దలు ఉన్నారు, జెడ్పీటీసీ కానీ ఇంకా ప్రజాప్రతినిధులు, ప్రతి గ్రామంలో సీనియర్ నాయకులు, ప్రతి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. వీలైనంత వరకు మా నాయకుల దగ్గరికి తీసుకెళ్ళి
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో అగ్ని ప్రమాదం జరిగింది. జవహర్ నగర్లో పశువుల కోసం నిల్వ ఉంచిన దాదాపు 500 కట్టల గడ్డి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ కార్యక్రమంలో ఫైర్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ బి మహేందర్ రెడ్డి, ఫైర్ కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్, ప్రవీణ్ కుమార్, కొట్టే శ్రీనివాస్, డ్రైవర్ చంద్రయ్య ఉన్నారు. గడ్డి కట్టలకు అగ్ని ప్రమాదం సంభవించిందని సహాయం కోరినారు. వెంటనే మా యొక్క సిబ్బంది ఉటావుట్న బయలుదేరి సుల్తానాబాద్ పట్టణం చేరుకొని సంఘటన స్థలానికి చేరుకొని సకాలంలో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కూడా అదేంటంటే దాదాపు 200 వరిగడ్డి కట్టలు ఒక రేకుల షెడ్లో పెట్టారు. వాటిని కంట్రోల్ చేయడం కొద్దిగా స్మోక్ కూడా బాగా ఉంది. దాన్ని కంట్రోల్ చేయడం మా సిబ్బందికి కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నది. అందులో పూర్తిగా గడ్డి కట్టలకు ప్రమాదం సంభవించింది. శాయశక్తిలో మా యొక్క అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొస్తున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన చేప్యాల సాయవ్వ అనే వృద్ధురాలు ఇటీవల వడదెబ్బతో మృతి చెందగా వేమ్లవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తక్షణ సహాయం కింద బాధిత కుటుంబానికి 10,000 రూపాయలు పంపించారు. స్థానిక నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శించి నగదు సాయాన్ని అందజేశారు. సాయమ్మ అనే వృద్ధురాలు మరి కడు పేదరికంతో ఉండి మరణించడం జరిగింది. తన భర్తను కోల్పోయి ఒక కుమారుని కోల్పోయి అదేవిధంగా 2 కూతుర్ల భర్తలకు కోల్పోయి మరి ఉన్న ఒక కుమారుడు అతను కనీసం ఇల్లు కూడా లేని స్థితిలో ఉన్నప్పుడు మరి పెద్దలు ప్రభుత్వ వారి ఆదేశాలను దృష్టికి తీసుకెళ్ళగానే వారి ఆదేశాల మేరకు మరి ఆ కుటుంబం తక్షణ సహాయం కింద ఒక 10,000 రూపాయలు మన రుద్రంగి కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ పట్టణంలో ఘనంగా జరిగాయి. రాజన్న ఆలయంలో, మున్సిపల్ కార్యాలయంలో వివిధ సముదాయాలలో జాతీయ జెండాను అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆవిష్కరించారు. అమరవీరుల త్యాగాలను గుర్తు చేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ రాజన్న ఆలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈవో కార్యాలయం పైన జాతీయ జెండాను ఆలయ ఈవో రామకృష్ణ ఆవిష్కరించారు. ఆలయ ఎస్పీఎఫ్ సిబ్బంది గౌరవ వందనాన్ని ఈవో స్వీకరించారు. సంస్కృత విద్యా సంస్థలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు, పర్యవేక్షకులు, ఇంజనీరింగ్ సిబ్బందితో పాటు ఎస్పీఎఫ్ హోంగార్డులు, వేద పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంపై మున్సిపల్ కమిషనర్ అన్వేష్తో కలిసి చైర్పర్సన్ రామతీర్థపు మాధవి జెండాను ఆవిష్కరించారు. అమరుల త్యాగాను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బింగి మహేష్, సెస్ డైరెక్టర్లు నామాల ఉమా, కౌన్సిలర్లు, కోఆప్షన్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. తాగునీరు కావచ్చు, మిషన్ బయట ద్వారా త్రాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉపాధి కావచ్చు, ఏ విధంగా చూసుకున్న అన్ని రంగాల్లో ఉపాధి కల్పనలో మరి ముందు వరుసలో దేశానికి దిస్తులుగా తీసుకురండి మన గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం చాలా గొప్పగా పరిగెడుతుంది. మరి అదే తరహాలో ఇప్పుడుండి రాష్ట్రం మరి ఇప్పుడుండి ప్రభుత్వం కూడా మరి ఏవైతే సంక్షేమం అభివృద్ధి గతంలో జోడెడ్ల బండిలా ముందుకు తీసుకెళ్లిందో మరి అదే తరహాలో ఇప్పుడుండే ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ తరహాలో ముందుకు తీసుకెళ్లి వేమ్లవాడ పట్టణంలోని పట్టణ, రూరల్ సెస్ కార్యాలయాలలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగాయి. పట్టణ సెస్ డైరెక్టర్ నామాల ఉమా లక్ష్మీరాజం, రూరల్ సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాజం తమ కార్యాలయాల్లో జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, వైస్ చైర్మన్ బింగి మహేష్, సెస్ ఏఈలు సిద్ధార్థ యాదవ్, నగేష్తో పాటు పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. కాంగ్రెస్ మండల శాఖ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తలు గ్రామస్తులకు స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్, నాయకులు కరుణాకర్, పరశురాములు గౌడ్ పాల్గొన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అందరికీ కూడా ప్రత్యేకంగా తెలంగాణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలా గతంలో మరి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల ఇబ్బందులను చూసి, ప్రజల
ఆవేదన చూసి మరి తెలంగాణ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పరిపాలన చేసి మరి తెలంగాణను మొత్తం లూటీ చేయడం జరిగింది. ఇలా లిక్కర్ స్కామ్ చేసిరు, ఇలా ఇలా మిషన్ భగీరథలో స్కాములే, మిషన్ కాకతీయ స్కాములు. అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైందన్నారు వేములవాడ ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఫ్యాక్స్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. కార్యాలయం ఎదుట చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమరవీరుల త్యాగాలను ఆయన కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని అగ్నిమాపక కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అమరుల త్యాగాలను గుర్తు చేశారు. ఫైర్ ఆఫీసర్ కమలాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, మునీంద్రచారి, రాజేశ్వర్, శంకర్, అజయ్, రాజేశం, యాదగిరి, షాదుల్లా పాల్గొన్నారు. మనం జెండా ఎగిరించేసి అమరవీరులను కానీ తర్వాత మన తెలంగాణ వచ్చిన సందర్భంగా స్వతంత్రంగా అందరూ కూడా సంతోషాన్ని ప్రకటించుకుంటూ సీట్లను కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ మనందరం కూడా హ్యాపీగా అటు ప్రత్యేక తెలంగాణ లోపల జరుపుకుంటున్న దానికి ఆనందపడుతూ ఈ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. దీనికి అందరూ కూడా ప్రజలంతా కూడా తర్వాత సిబ్బంది, ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు తెలంగాణ అమరవీరులకు అందరూ కూడా ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తహసీల్దార్ సుజాత కార్యాలయం ముందు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ లీలా, ఆర్ఐ అంజాద్, జూనియర్ అసిస్టెంట్ బాలు, ఏఎస్ఓ బాలు, సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వేములవాడ డీఎస్పీ కార్యాలయం, టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ నాగేంద్రచారి, సిఐలు వీరప్రసాద్, శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మనం తెలంగాణ యొక్క పతాకాన్ని ఈరోజు మన పోలీస్ స్టేషన్ ఆవిష్కరించడం జరిగింది. ఎంతో మంది అమరవీరుల త్యాగపత్రం ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నాం. శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్ట, ఇలా ఎంతోమంది విద్యార్థులు, మేధావులు ఎంతోమంది పడిన శ్రమ ఫలితమే ఈరోజు మనం తెలంగాణ యొక్క ఫలాలను మనం అనుభవిస్తున్నాం. మళ్ళీ ఈ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరినీ ఈరోజు బాగా మోటివేట్ చేయడం జరిగింది. తెలంగాణ స్టేట్కు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పి మళ్ళీ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదో రకంగా ప్రాణాలు అర్పించారు వాళ్ళందరూ. శ్రీకాంతాచారి మనం అందరం చూసినాక పెట్రోల్ పోసుకొని తగలబడి అది గొప్ప త్యాగం. దాన్ని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. వాళ్ళ కుటుంబాలందరికీ మనం రుణపడి ఉండాలి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో వారి పాత్ర అయినలేని. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిప్పాపూర్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, కౌన్సిలర్ ఇప్పపుల అజయ్తో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎంతో మంది త్యాగాలతోనే ఈ తెలంగాణ రావడం జరిగింది. ముఖ్యంగా పార్లమెంటులో అప్పుడు తెలంగాణ కొరకు పోరాడి ప్రాణాలకు కూడా తెగించి పోరాడిన వ్యక్తి ఇప్పుడు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారని ఇంత చెప్పక తప్పదు. అప్పుడు ఉన్న కాంగ్రెస్ ఎంపీలు కూడా గవర్నమెంట్కు వ్యతిరేకం అయినా కానీ మాకు తెలంగాణ కావాలని పార్లమెంటులో దర్వాజకు అడ్డం బండి కూడా అప్పుడు సాధించింది కాంగ్రెస్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.